పిచ్చెక్కిన పిచ్చి కుక్క దేశం మీదను, రాష్ట్రాల మీదను, జిల్లాల మీదను, తాలూకాల మీదను, మరి ఆయా గ్రామాల మీదను, ఆ గ్రామ ప్రజల మీదను మరి అనేక రకాలుగా ఆ పిచ్చెక్కిన ఆ కుక్క ఏం చేస్తుంది? దానికి మైండ్ సరిగా ఉండదు. ఆ మైండ్ సరిగా ఉండని నేపథ్యంలో మరి మంచిగా ఉన్న ఎత్తులని కరవటానికి పలు విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే నేను ఒక పిచ్చి కుక్క గురించి మీకు వివరించబోతున్నాను. ఎవరయ్యా అంటే ఆ పిచ్చి కుక్క మరి మా మనోభావాలను దెబ్బతీసి పాస్టర్లుగా దైవసేవకులుగా ఉన్న మా యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవసేవకులందరినీ కూడా దూషించి రకరకాలుగా తోలనాడి హేయమైన మాటలు, అంటే నోటితో చెప్పలేని మాటలని ఈ యొక్క పిచ్చి కుక్క మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు నేను ఈ మాట ప్రస్తావించాల్సి వస్తుంది అంటే, ఏపీ మంత్రివర్యులు, రాష్ట్ర సీఎం గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరి తరపున ఒక దేవుని యొక్క సేవకునిగా మరి నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఇలాంటి పిచ్చి కుక్కలని పార్టీల్లో ఉంచుకుంటే ఏం జరుగుతుందంటే పార్టీ అంతా కూడా మీకున్న మంచి పేరంతా చెడిపోతుంది. గమనించండి, గుర్తించండి. ఆ పిచ్చి కుక్క ఎవరో మీరే చూడండి. ఆ పిచ్చి కుక్క పలుకుతున్న మాటలు కూడా మీరే గ్రహించి మీరే తగిన సమయం ముందు మరి న్యాయము గౌరవనీయులు ఏపీ మంత్రివర్యులు రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తున్నాం. యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరి తరపున, దైవజనులందరి తరపున ఈ యొక్క పిచ్చి కుక్కని మీ చేతులకే అప్పగిస్తున్నాం. మీరే మాకు న్యాయం తీరుస్తారని నమ్ముతున్నాం. ఆ పిచ్చి కుక్కని చూడండి. ఆ పిచ్చి కుక్క పలికిన మాటలు యావత్తు ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా వినండి. వెల్కమ్ బ్యాక్. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మహాసేన్ రాజేష్ ఉన్నారు. మహాసేన్ రాజేష్ గారు, ఆ ఊచకోత కోస్తాను 5 నిమిషాలు పక్కన పెట్టి బైబిల్ అన్న వ్యక్తి తనను తాను రౌడీ అన్నాడు, గోండాన్ అన్నాడు, తన గురించి ఎవరు తెలియదు అన్నాడు, అవన్నీ వదిలిపెట్టి వచ్చా అన్నాడు, తనతో పెట్టుకోవద్దు అన్నాడు, మూర్ఖుడు అన్నాడు. కొంచెం ఆయన గురించి ఏమైనా డీటెయిల్స్ ఉంటే చెప్పండి సార్ ప్లీజ్. ఇలాంటి లంజవాడికి 9 రోజులు మేము సపోర్ట్ చేస్తాం. నేను అనుకున్నాను మీరు యేసుప్రభు గురించి చెప్తుంటే ఒక ఇది నిన్ను వల్లే పొరుగుని ప్రేమించన్నట్టు ఎవరికైనా కష్టం వస్తే మీరు ఆదుకుంటున్నారేమో అనుకున్నాను రా. మీ చర్చిల్లో మిమ్మల్ని దశంభాగాలు ఇచ్చి మిమ్మల్ని పోషిస్తున్న ఆ పేద క్రైస్తవులకి ఏదైనా సమస్య వస్తే మీరు ఆదుకుంటున్నారు అనుకున్నాను. కానీ మీరు నాకు తెలిసి ఇప్పుడు మా పరిస్థితి మీరు ఎలా చూపించారంటే, మళ్ళీ లంజోడకలారా మీరు చేసే తప్పులు, మీరు అమ్ముకునే ఆయిల్లు, మీరు అమ్ముకునే ఖర్చీఫ్లు, దానివల్ల మేము అవమానాలు మోస్తున్నాంరా. యేసుప్రభు ఎక్కడని చెప్పాడు రా, లంజోడకలారా ఖర్చీఫ్ అమ్మండి, లేకపోతే ప్రేయర్ ఆయిల్ అమ్మండి, ఇంకొకటి ఏదో. ఈ పిచ్చెక్కిన పిచ్చి కుక్క ఎలాగ మొరుగుతుందో గమనించండి, గుర్తించండి. ఈ యొక్క పిచ్చి కుక్క ఒకప్పుడు ఎక్కడో తిరిగింది. ఇప్పుడైతే ఏకంగా కొన్ని కోట్ల మంది క్రైస్తవులందరి మీద మరి అనేక రకాలుగా కరవాలని మరి ఈ యొక్క పిచ్చి కుక్కకి యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా సరైన పాఠము, చక్కని గుణపాఠము, అంటే ఎలాగ ఉండాలి అంటే కుక్క ఘాటుకి చెప్పు దెబ్బ అన్నట్లుగా ఉండాలి. ఒక అధికార పార్టీలో ఉన్నప్పటికీ మరి గౌరవనీయులు ఏపీ మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరు చెడగొడుతున్న వారు ఎవరయ్యా అంటే ఇలాంటి పిచ్చి కుక్కలే అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఈరోజు చూడండి, మరి ఎంతోమంది ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎలాగా కోపము లేని వాడికి కూడా కోపం కలిగేలాగా ఇతన్ని ఎవరో ఏదో అన్నారు. ఏమన్నారు? ఇతను అన్న మాట ఏంటి అంటే, అతను గత కాలంలో తన యొక్క సాక్ష్యాన్ని
మరి మరొక్కసారి అతనికి ఏం జరిగిందో తెలియదు. ఏదన్నా సేవ ఉంటే చేతనైతే అతనితో మాట్లాడుకోవాలి. వాస్తవంగా ఇతను మాట్లాడుతున్న మాట ఏంటి? యావద్దు ప్రపంచం మీద ఉన్న పాస్టర్స్ని అందరినీ, దైవ సేవకులందరినీ వలగరగా బూతు పదాలు వాడుతూ ఉన్నాడు. ఇక ఒక అధికారము ఉన్నదని అహంకారముతో మాట్లాడుతున్నాడా, గర్వముతో మాట్లాడుతున్నాడా? ఒక్కసారి ప్రజలారా గమనించండి. నా భారతదేశ ప్రజలారా, ఇతను మాట్లాడుతున్న మాటలు యావద్దు ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా చూస్తున్నారు. మరి ఈనాడు దేశం బాగుండాలి, దేశ ప్రజలు క్షేమంగా ఉండాలని అనేక రకాలుగా అనేక మతాలు ఉన్నప్పటికీ ముఖ్యముగా క్రైస్తవము అనేది మార్గము, మతం కాదు. ఈనాడు ఆ మార్గాన్ని చూసి ఎంతోమంది ఆ మార్గంలో నడిచి వారి యొక్క సాక్ష్యాలు ఈరోజు ప్రకటిస్తూ ఉంటే, గతములో వారి యొక్క సాక్ష్యములు ద్వారా ఎంతమందికైతే తలకాయ నొప్పిలాగా తయారైన వారు ఈరోజు యేసు ప్రభు వారి యొక్క సాక్ష్యం ఈరోజు వారు ప్రకటిస్తూ ఉంటే, ఒకప్పుడు ఉన్న మనుషులే ఈరోజు వాళ్ళే. కానీ ఒకప్పుడు ఉన్న ఆ యొక్క స్వభావం వేరు, ఇప్పుడు ఉన్న స్వభావం వేరు. అప్పుడు క్రీస్తుకి ఎలపటం ఉన్నప్పుడు వారి జీవితాలు చూస్తే ఎవరు వారి దగ్గరికి పోలేని పరిస్థితి. ఈరోజు వారు అనేక ప్రజలకి వారి యొక్క సాక్ష్యాలు ప్రకటిస్తూ ఉంటే, ఆ సాక్ష్యములు విని ఈరోజు సభ్య సమాజంలో ఏఎన్ రౌడీ స్పీటర్లో మారిపోతున్నారు. మరి ఎంతోమంది ఈరోజు యేసు ప్రభు వారు దేవుడు అని నమ్ముకుంటున్నారు. అలాంటి ప్రజల మీద, క్రైస్తవుల మీద ఈ యొక్క మరుగుతున్న పిచ్చి కుక్క, అంటే ఈ పిచ్చి బాగా ముదిరింది. మరి పైత్యం ముదిరితే ఏమవుతుంది? ఏమండి, ఎంత మటుకు సహిస్తారు? క్రైస్తవులుగా ఉన్న వ్యక్తులు అంటే మేము మనుషులము కాదా? మాకు మనోభావాలు లేవా? ఇతనికి తగ్గట్టుగా ఆ యాంకర్ ఎవరైతే ఉన్నారో మూర్తి అనే వ్యక్తి, ఇతను రెచ్చగొడితే ఇతను పాయింట్ అవుట్ చేస్తున్నాడు. ఇతను అతన్ని మాట్లాడితే అది న్యాయం. కానీ ప్రపంచం మీద ఉన్న క్రైస్తవులందరినీ కూడా ఇతను వలగరగా, ఇతను మరి ఏ గర్భం చూసుకొని ఇలాగ అహంకారంగా మాట్లాడుతున్నాడు? ఏమండి, సభ్య సమాజమా? మరి ఏపీ మంత్రివర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, మరి మంత్రి సీఎం గారికి విన్నవిస్తున్నాం, ఇలాంటి పిచ్చి కుక్కలని మీ పార్టీలోకి ఎలాగ చేర్చుకున్నారు? ఇలాంటి పిచ్చెక్కిన ఈ పిచ్చి కుక్కల ద్వారాగా మీ పార్టీకి చాలా అవమానం వస్తుంది. ఎందుకు అంటే, మరి గత కాలాలలో మేము కూడా మరి అదే పార్టీకి చెందిన వారమే. మేము కూడా ఇప్పటికీ మా హృదయంలో మరి అన్నగారు ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావుకి మరి మా హృదయం ముందు స్థానం ఉంది. కానీ ఇలాంటి పిచ్చి కుక్కల ద్వారాగా పార్టీ దెబ్బతినే అవకాశం ఉంది. కనుక గమనించి మంత్రి వర్యులు, మరి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు సీఎం గారికి విన్నవిస్తుంది ఏంటంటే, ఈ యొక్క పిచ్చి కుక్కకి సరైన గుణపాఠము మీరే తెలియజేయాలి. ఎందుకు అంటే, ఇతను చూడండి ఎలాగ మాట్లాడుతున్నాడో, పాస్టర్లని నానా కోతలు కూస్తూ ఉన్నాడు. అంటే మీరు మా యొక్క చర్చల కాడికి వచ్చి మా బ్లెస్సింగ్ తీసుకోవచ్చు. అలాగనే గతంలో ఈ యొక్క మరుగుతున్న పిచ్చుకు కూడా మా యొక్క ఓట్ల ద్వారాగానే అక్కడ ఒక సీటు, ఒక అధికారమైన సీటు పట్ట మేము చూపిన ఆ ఓటులకి మీరు అక్కడ పట్టం కట్టి ఒక అధికారిగా ప్రకటించాడు. ఈ యొక్క అధికారి ఏం చేస్తున్నాడు అంటే, ఈరోజు ఈ యొక్క పిచ్చి పైత్యానికి ముదిరి, ఆ పైత్యము ముదిరిన ఆ కారణాన్ని బట్టి అహంకారముతో దైవ సేవకులని లేకుండా
గౌరవనీయులు ఏపీ మంత్రి వర్యులు విన్నవిస్తున్నాము. యావత్తు ప్రపంచంలో ఉన్న పాస్టర్స్ అంతా కూడా ఒకాముఖిగా ఒకే స్థానమందు, అంటే అందరిది ఒకే మాట అన్నట్టుగా ఇతను అందరి జోలికి వచ్చి ఎలాగ వలగరగా మాట్లాడుతున్నాడో బూతు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, ఇది ఎవరిచ్చిన అధికారము? మమ్మల్ని ఎందుకు దూషిస్తున్నాడు? మమ్మల్ని ఎందుకు వలగరగా మాట్లాడుతున్నాడు? పిచ్చెక్కి మదం ఎక్కితే ఆ మదానికి తగ్గట్టుగా మెడిసిన్ వాడుకోవాలి, ఎక్కడో పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలి. మెంటల్ వస్తే మెంటల్ ట్రీట్మెంట్ ఎర్రగడ్డ ఉంది కదా, అక్కడ పోయి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాంటిది కొన్ని కోట్ల మంది దైవ సేవకులని దూషిస్తుండడానికి అధికారం ఏమున్నది? ఏమండి, ఒక్కసారి నా భారతదేశ ప్రజలారా, ఇలాంటి పిచ్చి కుక్కలు ఉన్నప్పుడు సభ్య సమాజం ఎలాగ బాగుపడుతుంది? ఇలాంటి పిచ్చి కుక్కల మాటలు విన్నప్పుడు సభ్య సమాజము ఎలాగా ప్రశాంతంగా ఉంటుంది? మరి కోపము లేని వారికి కూడా కోపం పుట్టించే మాటలు అవి మీరు వింటున్నారు కదా. పిచ్చి కుక్కకి మందేయకపోతే ఏమవుతుంది? అది దేశం మీద పడుతుంది, రాష్ట్రాల మీద పడుతుంది, ఆల్రెడీ గ్రామాల మీద పడుతుంది, ఊళ్ళ మీద పడుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అక్కడ ఒక ప్రశ్న ఏంటి? ఎవరో ఈయనని అన్నారు, ఆయనని అనాలి. కొబ్బరి నీళ్ళు, కచ్చీపులు, పాస్టర్లు ఇలా తాతయ్య ఇచ్చి పాస్టర్స్ అని బతికిచ్చాడా? పోనీ ఇలా తాతయ్య ఇలా ముత్తాతలు ఏమన్నా పోనీ ఇతనేమన్నా దశంభాగాలు ఏమన్నా ఇచ్చాడా? ఇతనెవడండి అంటానికి? ఇతను ఏసీ రూముల్లో తిరగట్లేదా? ఏసీ కారుల్లో ఉండలేదా? ఏసీ రూముల్లో ఉండలేదా? మరి దళితులు ఓట్లను నుంచే కదా ఇతను గెలవబడి ఉంది. ఇతను ఎలాగా ఎన్నుకోబడ్డాడు? అలాంటి ఇతను దళితుల ఓట్లు మావి, క్రైస్తవుల ఓట్ల ద్వారాగా గెలవబడి ఈరోజు మదమెక్కి అహంకారముతో మరి మనోభావాలు దెబ్బతీయటము, మతాలని రెచ్చగొట్టము, ఇలాంటి పిచ్చి కుక్కలను పెంచుకుంటే ఏమవుతుంది? నాశనమైపోతుంది దేశము. అలాగనే మీకు ఒకే మాట విన్నవిస్తున్నాను.